హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టీచింగ్స్ ఆఫ్ అమ్మా ఛానల్కి స్వాగతం. ఈరోజు పంచామృతం రెసిపీ చేస్తూ ఉండ. ఈ పంచామృతానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కట్ చేసిన అరటి ముక్కలు 1 కప్పు, ద్రాక్ష ముక్కలు 1 కప్పు, ఆపిల్ ముక్కలు 1 కప్పు, చక్కెర 1/4 కప్పు, పాలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఏలక బుడ్ల పొడి 1/4 టీ స్పూన్, తేనె 2 స్పూన్లు. ఇవన్నీ మనము ఒక బౌల్కి వేసి మిక్స్ చేసుకున్నాం. ఆపిల్ ముక్కలు, ద్రాక్ష ముక్కలు, ఆపిల్ ముక్కలు, పెరుగు, పాలు, చక్కెర, ఏలక బుడ్ల పొడి, తేనె. మనము ఈ పండ్ల ముక్కలు, చక్కెర, పాలు, పెరుగు అంతా మిశ్రమం అయ్యేట్లుగా మిక్స్ చేసుకోవాల. మిక్స్ చేసుకున్న తర్వాత పంచామృతము తయారవుతుంది. ఈ పంచామృతం విశేషమేమప్ప అంటే ఈ నెల అంతాను మాఘమాసం నెల. ఈ నెల మహాశివరాత్రి నెలలో మాఘమాసం నెల. ఈ నెలంతాను మనము మాఘస్నానం చేస్తాము. పొద్దున్నే 4 గంటలకే లేచి స్నానం చేసి ఇంటి ముందర ముక్కేసి దేవస్థానానికి పోయి గోమాతకి పూజ చేసి, జిల్లడి చెట్టుకి పూజ చేసి, నాగల కట్టకి పూజ చేసి మనము దేవుని దగ్గర మా కుటుంబాలకి ఆయుష్, ఆరోగ్యము, అంతస్తు బాగుండాలని కోరుకొని మనము ఈ పంచామృతాన్ని దేవునికి సమర్పించి మనము తీర్థరూపంగా స్వీకరించాలి. ఈ మాఘమాసం నెలలో ఏకాదశి నాడు, పౌర్ణమి దినము, ఇంకా కొన్ని దినాలు మనము ఉపవాసాలు ఉంటాము. ఉపవాసాలు ఉండే కోసము మనకి నీరసము ఎక్కువగా ఉంటుంది. అందుకోసము పంచామృతము తయారు చేసి దేవునికి సమర్పించి మనము తీర్థరూపంగా స్వీకరించాలి. ఈ పంచామృతంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండేట్లా పంచామృతాన్ని మనము సేవిస్తే మనకి నీరసాన్ని తగ్గిస్తుంది, ఆరోగ్యమును బాగుంటుంది. ఈ నెలలో మీరును పంచామృతాన్ని తయారు చేసి పంచామృతం రుచి చూసి టీచింగ్స్ ఆఫ్ అమ్మా ఛానల్కి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని ఆశిస్తుండా. ఇంతి ధన్యవాదాలు.